హాయ్ గాయ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు satelugutechzone. సో గాయ్స్, ఈరోజు మనము రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ని అయితే అన్బాక్స్ చేసేదే చూద్దాం. యాక్చువల్లీ ఇప్పటికే ఈ వీడియో చాలా లేట్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ మనకి చూసుకుంటే ఫస్ట్ సేల్ మనకి మార్చ్ 18th రోజు అయితే పెట్టారు. ఆ రోజే నేను మీకు ఒక మొబైల్ అయితే ఆర్డర్ పెట్టాను గాయ్స్. నాకు ఇది మార్చ్ 19th అయితే నాకు రిసీవ్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, విర్చువల్ బ్రాంజ్ ఈ యొక్క మోడల్ని అయితే నేను పెట్టాను అనమాట, ఈ కలర్ వేరియంట్ని. సో నాకు 19th రిసీవ్ అయిపోయింది. కాకపోతే నాకు కొన్ని సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో దానివల్ల నేను వీడియో చేసి అయితే పెట్టలేకపోయాను. సో నాకు 25th ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. సో నేను ఆ రోజు మళ్ళీ ఇంకొక సేల్ అయితే జరిగింది. సో నేను ఆ రోజు ఏంటంటే ఇంకొక వేరియంట్ గ్లాషియల్ బ్లూ అనే వేరియంట్ని అయితే నేను ఆర్డర్ చేశాను. సో ఈ రెండు మొబైల్స్ అయితే తెప్పించాను. సో ఇందాక నాకు రిసీవ్ అవుతాయని. సో ఈరోజు ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనము ఈ వీడియోలో క్లియర్గా దీన్ని అన్బాక్స్ చేసి అండ్ అదేవిధంగా ఇనీషియల్ ఎక్స్ప్రెషన్స్, దీంట్లో కొన్ని ఫీచర్స్ మీకు ఇంప్రెస్ చేసే ఫీచర్స్ ఏమున్నాయనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుతున్నాం. సో బేసికల్లీ మీరు చూసుకుంటే మనకి ఈ ఎంఐ వాళ్ళు ఈ నోట్ 10 ప్రో మ్యాక్స్లో మొత్తం 3 వేరియంట్స్ అయితే రిలీజ్ చేశారు. ఇక మీరు చూసుకుంటే మనకేంటంటే విర్చువల్ బ్రాంజ్ వేరియంట్ ఒకటి అండ్ అదేవిధంగా గ్లాషియల్ బ్లూ వేరియంట్ ఒకటి, ఇంకోటిసరికి డార్క్ నెట్ వేరియంట్ అనమాట. సో మొత్తం 3 వేరియంట్స్ అయితే లాంచ్ అయితే చేశారు. అండ్ అదేవిధంగా మోడల్స్ చూసుకుంటే మీకు ఏంటంటే 6GB 64GB వేరియంట్ ఒకటి రిలీజ్ చేశారు. అదే మీకు చూసుకుంటే మీకు 18,000 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు నెక్స్ట్ చూసుకుంటే మనకి 6GB 128GB వేరియంట్ అయితే ఉంటుంది. సో అది వచ్చరికి మీకు 20,000 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకుంటే మనకి 8GB 128GB వేరియంట్ అయితే ఉంది. సో అది మీకు 22,000 రూపీస్ అయితే మీకు వీళ్ళు మార్కెట్కి అయితే సేల్స్కి అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు క్లియర్గా. సో 3 వేరియంట్స్ విత్ 3 మోడల్స్ అయితే వాళ్ళు మనకి లాంచ్ చేశారు. కానీ మనకి మీరు చూసుకుంటే మనకి సేల్స్ అన్నింటిలో మనకి ఏంటంటే 6GB వేరియంట్నే వదిలేరనమాట ఫస్ట్ సేల్లో. సో సెకండ్ సేల్ నిన్న మనకి ఏంటంటే 8GB వేరియంట్ కూడా వదిలేరనమాట. సో కావాల్సిన వాళ్ళు మీరు దాన్ని కూడా మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో మనం ఏంటంటే దీన్ని క్లియర్గా మనం అన్బాక్స్ చేసేసి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనం డీటెయిల్డ్గా దీనిలో మనకి స్పెక్స్ ఏమేమి ఉన్నాయి అండ్ అదేవిధంగా దీనిలో మనల్ని ఇంప్రెస్ చేసే ఫీచర్స్ ఏమున్నాయి, ఇది కొనొచ్చా లేదా అనేది ఈ వీడియో క్లియర్గా అయితే మాట్లాడుతున్నాం. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు గైస్, ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో ఈ యూనిట్స్ అన్ని కూడా మనకి రివ్యూ యూనిట్స్ అయితే కాదు, నేను స్వయంగా నా అమౌంట్ పెట్టి నేను పర్చేస్ చేసి మీకోసం తెప్పించిన యూనిట్స్ అనమాట, రీటైల్ యూనిట్స్ ఇవి. సో మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ మన ఛానల్ మీద ఉంటుందని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనం ఈ మొబైల్స్ని అయితే అన్బాక్స్ అయితే చేసేద్దాం, ఓకేనా? సో గాయస్, బాక్స్లు ఇక్కడ మీరు చూడొచ్చు, 2 బాక్స్లు అయితే ఉన్నాయి. సో 2 వేరియంట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీకు బాక్స్ మీద మీరు చూసుకుంటే మీకు ఏంటంటే ఎంఐ లోగో అయితే మనకి మెన్షన్ చేస్తున్నారు, xiaomi ఎంఐ లోగో. సైడ్ చూసుకుంటే మీకు 108MP అల్ట్రా క్లియర్ కెమెరా అని చెప్పేసి ఉంది, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి రాస్తున్నారు. అండ్ అదేవిధంగా మీకు మొబైల్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక డిస్ప్లే అయితే చూపించారు. ఇది మనకి బ్రాంజ్ వీళ్ళు మనకి ప్రమోషన్కి అయితే తీసుకొచ్చారు కాబట్టి రెండింటికి కూడా మనకి అదే అయితే రాశారు. కింద మీరు చూసుకోవచ్చు 108MP క్వాడ్ కెమెరాతో అండ్ అదేవిధంగా మీకు 120Hz AMOLED డాట్ డిస్ప్లే అయితే వస్తుందని చెప్పేసి ఇక మనకి వాళ్ళు మెన్షన్ చేశారు. రైట్ సైడ్ మీరు చూసుకుంటే మీకు ఏంటంటే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అని చెప్పేసి అయితే రాస్తున్నారు. విత్ ఈజీ యాక్సెస్ టు ద గూగుల్ యాప్స్ యూజ్ ద మోస్ట్ అని చెప్పేసి అయితే మనకి రాశారు. సో ఇటుపక్క కూడా మనకి ఏంటంటే సేమ్ అదేవిధంగా రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అని చెప్పేసి అయితే రాశారు. సో బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే మీకు ఏంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన కొన్ని ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది మనకి 108MP క్వాడ్ కెమెరా అయితే వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా మనకి ఇది మనకి 120Hz AMOLED డాట్ డిస్ప్లేతో వస్తుందని చెప్తున్నారు. డాట్ డిస్ప్లే అంటే మనకి జస్ట్ డాట్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి HD10 సపోర్ట్ అయితే వస్తుంది. ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ అదే మీరు చూసుకుంటే మనకి ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది మనకి 8nm ప్రాసెసర్ అనమాట. నెక్స్ట్ మనకి ఇది 5020mAh పవర్ బ్యాటరీ అయితే వస్తుంది. ఇది మనకి గ్లాషియల్ బ్లూ 6GB 128GB వేరియంట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి మీరు చూసుకుంటే మనకి వింటేజ్ బ్రాంజ్ 6GB 128GB వేరియంట్ కూడా నేను తెప్పించాను. దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం అన్బాక్స్ చేసి. నెక్స్ట్ మీరు అదేవిధంగా కింద మీరు చూసుకుంటే మీకు ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అయితే వాళ్ళు మనకి అక్కడ రాస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ అదేవిధంగా మీరు పైన చూసుకుంటే మీకు ఏంటంటే QR కోడ్స్ అవన్నీ కూడా మీకు మెన్షన్ చేశారు. పైన నెక్స్ట్ కింద చూసుకుంటే మీకు ఏంటంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ గ్లాషియల్ బ్లూ 6GB 128GB వేరియంట్, ప్రోడక్ట్ నేమ్ అవన్నీ బ్రాండ్ అవన్నీ మీకు రాశారు. నెక్స్ట్ అదే నెట్ క్వాంటిటీ మీకు 1 అని చెప్పేసి ఉంది. కంటెంట్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా మనకి కింద అయితే మెన్షన్ చేశారు. అండ్ మనకి MRP చూసుకుంటే మీకు 23,000 రూపాయలు అయితే రాస్తున్నారు. కానీ మనకి మార్కెట్ ప్రైస్లో మీకు 20,000 రూపాయలకి అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి, ఇక మీరు చూడొచ్చు. నెక్స్ట్ బాడీ సార్ వాల్యూస్, హెచ్ఆర్ వాల్యూస్ అయితే మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి మంత్ ఆఫ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే మార్చ్ 2021 ఉంది. మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అయితే రాస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా బాక్స్ని అయితే ఒకసారి మనం ఓపెన్ చేసేసి ఇంకా లోపల కంటెంట్స్ ఏవైతే మనకి ప్రొవైడ్ చేశారనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఓపెన్ చేయగా మనకి డిజైన్ బై రెడ్మీ అని చెప్పేసి అయితే మనకి ఒక బాక్స్ లాగా ఉంది. సో మ్యాక్సిమం దీంట్లో మనకి సిమ్ ఎజెక్టెడ్ అలాంటివి అయితే ఉంటాయి. సో మనకి నెక్స్ట్ ఇంకా కింగ్ ఆఫ్ ది షో మనకి ఏంటంటే మొబైల్ అయితే ఇచ్చినారు అనమాట, గ్లాషియల్ బ్లూ. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఒకసారి మొబైల్ అయితే పక్కన పెట్టేద్దాం, ఇంకా బాక్స్ మనకి కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం.
సో చూసుకుంటే మనకి లోపల మీకు ఏంటంటే యూఎస్బీ టైప్ సి పోర్ట్ అయితే మనకి ఇచ్చున్నారనమాట, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి యాక్చువల్గా మొత్తం ఇంతకుముందు ప్రీవియస్గా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అన్ని మనకి వైట్ కలర్ అయితే ఇస్తున్నారనమాట. లోపల మీకు ఏంటంటే రెడ్ కలర్ ఫినిషింగ్, మీకు రెడ్ కలర్ ఒక అట్రాక్టివ్ లుక్తో అయితే మనకి వచ్చిందనమాట. సో టైప్ సి పోర్ట్. అండ్ నెక్స్ట్ అయితే మీరు చూసుకుంటే ఛార్జర్, ఇది మనకి 11 volts 3 ampere ఛార్జర్ అనమాట. మనకి ఇది 33 watts ఛార్జర్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంఐ లోగో మేడ్ ఇన్ చైనా అని చెప్పేసి అయితే రాస్తున్నారు. ఇది మనకి 33 watts ఛార్జర్ అనమాట, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదిగా మనకు కొంచెం అట్రాక్టివ్ లుక్తో మధ్యలో రెడ్ కలర్ అయితే మనకి పెట్టారనమాట, కొంచెం అట్రాక్షన్ కోసం. సో ఈ రెండు అయితే మనం కనెక్ట్ చేసుకుంటే మనకి ఇది ఫాస్ట్ ఛార్జర్ కాదు, బట్ మనకి 33 watts ఛార్జర్ అయితే మనం బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంకొక బాక్స్ ఇది ఉంది కదా పైన, అదే దాన్ని ఓపెన్ చేస్తే మీకు సిమ్ మేజర్ టూల్ అయితే ఇచ్చినారు. లోపల మీరు చూసుకుంటే ఒక యూజర్ గైడ్ అయితే ఉంది. అండ్ దాంతోపాటుగా మీకు ఏంటంటే కేస్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. ఇది మనకి యూజర్ మాన్యువల్ అనమాట, మొబైల్ని బూట్ చేయడం అనేది, వారంటీ డీటెయిల్స్ అవన్నీ దాన్ని మనకి ఇచ్చున్నారు. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి ఇంకా కేస్ అయితే ఉందన్నమాట, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ కేస్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదంతా కూడా నాకు బాగా అయితే ఉందన్నమాట. నేను కొంచెం సాటిస్ఫై అయినా బికాస్ ఆఫ్, ఎందుకంటే మనకి క్లీన్ కేస్ అయితే కాదు, ఇది మనకి కొంచెం మ్యాటీ ఫినిష్తో ఉండే కేస్ అనమాట. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కొంచెం మ్యాటీ ఫినిష్, క్లీన్ కేస్ అయితే కాదు. సో నెక్స్ట్ అదే ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి ఏంటంటే డస్ట్ పోకుండా దానికి మనకి ప్రొటెక్షన్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్తో మనకి ఒక మ్యాటీ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట, ఇది క్లీన్ కేస్ అయితే కాదు. సో ఇంకా మనం ఒకసారి మొబైల్ని అయితే ఓపెన్ చేసేద్దాం. మొబైల్ని ఓపెన్ చేసాక వెనకాల మీకు ఏంటంటే ఐఎంఈ నెంబర్స్ అనేది, సార్ వాల్యూస్ అవన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు స్టిక్కర్లో. సో ఆ స్టిక్కర్ని ఒకసారి తీసేస్తాను. సో స్టిక్కర్ తీసేసుకున్న తర్వాత మీకు చూడొచ్చు బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు ఏంటంటే గ్లాసీ బ్లూ, మీకు మొత్తం కూడా ఒక ఫినిషింగ్ లుక్ అయితే ఉంది, చాలా బాగా అయితే ఉంది గైస్. నాకు వెనకాల ఫినిషింగ్ కూడా మాకు మొత్తం కూడా. సో ఇక్కడ మీరు స్క్రీన్ అవన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు ఏంటంటే పాలీకార్బోనేట్ ఫ్రేమ్ అయితే మీకు వెనకాల అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ పైన కానీ కింద కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగా అయితే ఉంది. అండ్ అదేవిధంగా మీరు ఫ్రంట్ స్క్రీన్ చూసుకున్న మీకు ఇది 6.67 inches అయితే వస్తుంది మనకి. ఇది మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇంకొక మొబైల్ అయితే మనకి ఇచ్చారు కదా, సో ఆ మొబైల్ కూడా మనం అన్బాక్స్ చేసి అయితే చూసేద్దాం. సో ఆ బాక్స్ నేను కట్ చేసి మీకు క్లీన్గా అయితే చూపిస్తాను. సో ఇది మనకి విర్చువల్ బ్రాంజ్ మోడల్ అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ వేరియంట్ కూడా నాకు బాగా నచ్చింది. వెనకాల మొత్తం మీకు ఈ రెండు కూడా మనకి ఏంటంటే మ్యాటీ ఫినిషింగ్తో అయితే వచ్చాయన్నమాట. మనకి వెనకాల ఫింగర్ ప్రింట్స్ కానీ అలాంటివి అయితే మనకి బ్యాక్ ఎండ్ అయితే మనకి అంత అట్రాక్ట్ అయితే చేయవు, ఫింగర్ ప్రింట్స్ అయితే మనకి నోటీస్ అవ్వవు అనమాట. సో ఇంకొక మోడల్ అయితే ఉంది డార్క్నెస్. సో దాంట్లో మీకు ఏంటంటే మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే మీకు కొంచెం నోటీస్ అవుతాయి, బికాస్ ఆఫ్ మనకి వెనకాల ఏంటంటే గ్లాస్ ఫినిషింగ్తో అయితే ఉంటుందన్నమాట. సో ఈ రెండు మనకి మ్యాటీ ఫినిష్ అయితే వచ్చి ఉంటాయి కాబట్టి మీకు అంత ఫింగర్ ప్రింట్స్ అయితే అంతగా నోటీస్ అవ్వవు. సో నెక్స్ట్ మీరు ఒకసారి మనం ఇంకా దీని యొక్క స్పెసిఫికేషన్స్, ఫిజికల్ ఓవర్వ్యూ అయితే మనం ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి మొబైల్లో ఫస్ట్లో మీరు చూసుకుంటే మీకు ఏంటంటే ఇది మనకి 6.67 inches అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి 1080 2400 pixels రావడం జరుగుతుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ 20:9 AMOLED స్క్రీన్తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకి 120 Hz రిఫ్రెష్ అయితే రావడం జరుగుతుంది. పైన చూసుకుంటే మీకు ఇయర్ పీస్ అయితే ఉంది. కింద చూసుకుంటే మీకు 16 MP కెమెరా అయితే ఉంది. సో మీరు సైడ్ ఎడ్జెస్ కూడా చూడొచ్చు, మీకు ఎడ్జ్ కర్వ్ కూడా చాలా బాగా అయితే ఉంది. నెక్స్ట్ కింద చూసుకుంటే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు, యూఎస్బీ టైప్ సి పోర్ట్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రైమరీ మైక్రోఫోన్ అయితే ఇచ్చినారు అనమాట. అండ్ మీకు రైట్ సైడ్లో మీరు చూసుకుంటే పవర్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ పవర్ బటన్ ప్లస్ అదేవిధంగా మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా దాంట్లోనే ఉంటుంది. సో పైన చూసుకుంటే మీకు ఏంటంటే 3.5mm జాక్ అయితే ఉంది, స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, ఐఆర్ బ్లాస్ట్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అయితే మీకు పైన అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇటు లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకుంటే మీకు ఏంటంటే సిమ్ కార్డ్ ట్రే అయితే ఇచ్చినారు. అండ్ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఏంటంటే కెమెరా గురించి చెప్పుకోవాలి. సో మనకి మీకు 108 MP ప్లస్ అదేవిధంగా మనకి ఎల్ఈడి ఫ్లాష్, నెక్స్ట్ 8 MP కెమెరా, వైడ్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ 2 MP డెప్త్ అండ్ 5 MP టెలిమాక్రో లెన్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ నేను వెయిట్ కూడా నాకు కొంచెం వెయిట్ అనిపించింది, బికాస్ ఆఫ్ మనకి 5020 mAh పవర్ బ్యాటరీ ఉండడం వల్ల కొంచెం వెయిట్ అయితే అనిపించింది. మరీ అంత హెవీ వెయిట్ అయితే కాదు, కొంచెం వెయిట్ అయితే. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే దీని ఒకసారి మనం బూట్ చేద్దాం. బూట్ చేసిన తర్వాత లోపల బ్లోట్వేర్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి చెక్ చేసేద్దాం. సో నేను ఒకసారి ఓపెన్ చేయగా మీరు చూడొచ్చు రెడ్మీ అని చెప్పేసి అయితే ఉంది. కింద మీరు చూసుకుంటే పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి అయితే మీకు ఇక్కడైతే ఇచ్చున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ MIUI వర్షన్ అయితే ఇక్కడ మీకు రాస్తున్నారు. సో ఒకసారి మనం బూట్ చేసేద్దాం. ఇది మనకి MIUI 12 అయితే వస్తుంటున్నారు. సో చూద్దాం మనకి లోపల ఏ అప్డేట్స్ అయితే ఇచ్చినారండి. సో సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. సో నేను దీన్ని ఇంటూ చేసేస్తున్నాను. సో సైడ్కి వెళ్తే మీకు చూడొచ్చు బ్లోట్వేర్ అయితే కొంచెం అయితే ఇచ్చున్నారు. దీంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు నెట్ఫ్లిక్స్, నెక్స్ట్ అదేవిధంగా కొన్ని అప్లికేషన్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఫేస్బుక్ అని, లింక్డ్ఇన్ అని ఇలా కొన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇలా కొన్ని బ్లోట్వేర్ అయితే మనకి ఇచ్చినారు కాబట్టి సో ఈ బ్లోట్వేర్ మనం తీయాలంటే తీసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూడండి అన్ఇన్స్టాల్ కొట్టేస్తే మీకు బ్లోట్వేర్ అంతా కూడా మీకు వెళ్ళిపోతుంది. సో మేము ఒకసారి మన సెట్టింగ్స్కి వెళ్ళిపోతాం. సెట్టింగ్స్ వెళ్ళి మనం ఒకసారి ఇవంతా కూడా చూద్దాం. సో సెట్టింగ్స్లో మనకి ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. సో అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇది MIUI గ్లోబల్ 12.0.1 వర్షన్ అయితే మనకి ఇది స్టేబుల్ వర్షన్తో రావడం జరుగుతుంది. సో ఆండ్రాయిడ్ వర్షన్ మీరు చూసుకుంటే ఆండ్రాయిడ్ 11తో రావడం జరుగుతుంది మీకు ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వాళ్ళు చూసుకుంటే మనకి ఇది ఫిబ్రవరిలో సెక్యూరిటీ ప్యాచ్ వాళ్ళతో అయితే మనకి ఇది అప్డేట్లు అయితే ఉంది. సో చూద్దాం ఇంకా మనం ఏమైనా అప్డేట్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి.
నెక్స్ట్ మీకు స్పెక్స్లో చూసుకుంటే మీకు ఏంటంటే ఆండ్రాయిడ్ 11 అయితే వచ్చిందనమాట. ఇది మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది మనకి మాక్సిమం మీరు చూసుకుంటే 3 GHz వరకు మనకి ఇది మనకి 2.3 GHz వరకు అయితే మనకి ఇది బూస్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆ డిస్ప్లేలో చూసుకుంటే మనకి లైట్ మోడ్ అండ్ అదేవిధంగా డార్క్ మోడ్ అయితే ఉంటుంది. సో రెండు అయితే బాగున్నాయి. సో నెక్స్ట్ మీరు కిందకి వస్తే మీకు ఏంటంటే రీఫ్రెష్ రేట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో దాంట్లో మీకు ఏంటంటే బై డిఫాల్ట్గా 60 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో ఇంకా మీకు కావాలనుకుంటే 120 Hz కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మీకు మొత్తం కూడా మీకు ఆ యొక్క స్మూత్నెస్ అనేది మీకు అర్థమైపోతుంది. సో మీకు కంపాటబిలిటీ ఉంటే మీకు 120 Hz పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి దీంట్లో చూసుకుంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అండ్ లాక్ స్క్రీన్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ అయితే మళ్ళీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా నాకు నచ్చింది అనమాట. బికాస్ ఆఫ్ మనకి ఎందుకంటే స్క్రీన్ ఆఫ్ అయినప్పుడు మనకి డిస్ప్లే వర్కింగ్ అవ్వాలా లేదా అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ మనకి సెట్టింగ్స్లోకి వెళ్తేనే ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఉంది కదా, దానిలోకి వెళ్ళేసి ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ అయితే పెట్టేస్తాను. సో మనం చూద్దాం ఎలా వర్కింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎంత స్పీడ్గా ఉంది అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా అయితే ఉంది కదా. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత ఫాస్ట్గా ఉందనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. జస్ట్ అట్లా క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఫింగర్ ప్రింట్ అయితే నోటీస్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మొత్తం కూడా అవుట్పుట్ ప్రీమియం లుక్ అయితే ఉంది. నెక్స్ట్ అదే చూసుకుంటే మనకి ఒకసారి కెమెరా ఓపెన్ చేసేద్దాం. కెమెరాలో మీకు ఫొటోస్ ఎలా వస్తున్నాయి ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు మీకు విజువల్ క్లారిటీ అండ్ మనం జూమ్ చేసినప్పుడు మనకి ఏంటంటే పిక్సెల్స్ అనేవి బాగా అయితే కనిపిస్తున్నాయి. సో ఇది అదేవిధంగా మనకి దీంట్లో ఫోటోలోనే మనకి చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి 1:1, 3:4, 9:16 ఫుల్. నెక్స్ట్ టైమర్ ఇచ్చున్నారు. నెక్స్ట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సూపర్ మ్యాక్రో లెన్స్తో మనం ఇక్కడ ఫొటోస్ తీయచ్చు. ఇలా మనకి కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ప్రో కలర్ అలా. నెక్స్ట్ సో మ్యాక్రోతో మీరు తీసాను, సూపర్ మ్యాక్రోతో. సో దాంతో కూడా మీరు ఫొటోస్ తీసి చూడొచ్చు. నాకు బాగా నచ్చింది ఏంటంటే సూపర్ మ్యాక్రోతో ఫొటోస్ అయితే సూపర్గా వస్తున్నాయి. సో ఎవరైతే మ్యాక్రో లవర్స్ ఉంటారో వాళ్ళు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీరు చూసుకుంటే వీడియో మోడ్లో మీకు ఇక్కడ మీకు 720pలో 30 FPS రికార్డ్ చేయొచ్చు, 1080pలో 30 FPS రికార్డ్ చేయొచ్చు, 1080pలో 60 FPS రికార్డ్ చేయొచ్చు, 4Kలో మీకు ఏదైనా 30 FPS అయితే మీరు రికార్డ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రో మోడ్లో కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు, 3:4, 9:16 లాగా ఇక మీరు చూడొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీకు 108MP కెమెరా కూడా మీకు పైన అయితే ప్రొవైడ్ చేశారు. మనకి HDR మోడ్ అయితే ఉంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే ఏ మోడ్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చినారు. సో 108MPలో మీరు విజువల్స్ని అయితే చూడొచ్చు, ఎలా ఉంది పిక్చర్ క్లారిటీ ఏంటనేది. నెక్స్ట్ అదేవిధంగా మీకు డ్యూయల్ కెమెరా మోడ్ అయితే ఉంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే వ్లాగ్ మోడ్. సో ఈ వ్లాగ్ మోడ్ నాకు బాగా నచ్చింది అనమాట. సో ఈ వ్లాగ్ మోడ్ నేను వీడియోస్ చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటనేది. నెక్స్ట్ ఇక్కడ కొత్తగా యాడ్ అయిన అంటే మనకి ఏ వాటర్ మార్క్ ఉంది. నెక్స్ట్ క్లోన్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మన ఫొటోస్ని ఒక 2-3 మల్టిపుల్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు ఈ క్లోన్ ద్వారా. సో అది కూడా నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఒకసారి కేస్ వేసి చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. చెప్పండి కదా మనకి క్లియర్ కేస్ అయితే కాదు, ఇది మనకి ఇది ఒక మ్యాటీ ఫినిషింగ్ కేస్ అనమాట. సో మొత్తం కూడా బాగుంది లుక్, మనకి వేగంగానే మనకి ఏంటంటే బాగుంది. కానీ వెనకాల కెమెరా బంప్ ఒకటి కొంచెం ఎక్కువ అయితే ఉందన్నమాట. సో మనం ఈవెంట్ టేబుల్ మీద పెట్టినప్పుడు కొంచెం అయితే మనకి కింద స్లాంట్కి అయితే మనకి టేబుల్కి అయితే ఉండదన్నమాట, కొంచెం అప్ అయితే ఉంటుంది. సో మీ వెనకాల ఫినిషింగ్ కూడా మనకి బాగా అయితే ఉంది. సో మన సిమ్ కార్డ్ ట్రైన్ అయితే ఓపెన్ చేసేద్దాం. చూద్దాం మనకి ట్రిపుల్ స్లాట్ డ్యూయల్ స్లాట్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూడొచ్చు ట్రిపుల్ స్లాట్ అయితే ఇచ్చారు. ఒకటి 2 నానో సిమ్స్ అండ్ అదేవిధంగా ఒక మైక్రో USB కార్డ్ అయితే మనకి పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి 512GB వరకు మనకి దీన్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది మనకి 4G మోడల్, ఇది 5G మోడల్ అయితే కాదు. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ 732G అయితే మనకి ఇది వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ గెస్చర్ కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు, డబుల్ టాప్ ఫీచర్స్ అనమాట మనకి ఫింగర్ ప్రింట్తో. ఇక్కడ మీరు చూడొచ్చు టేక్ ఏ స్క్రీన్ షాట్, టర్న్ ఆన్ టార్చ్, నెక్స్ట్ అదేవిధంగా నోటిఫికేషన్ మోడ్, లాంచ్ గూగుల్ అసిస్టెంట్ అని చెప్పేసి కొన్ని ఫీచర్స్ అయితే మేము ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నేను టర్న్ ఆన్ టార్చ్ అని చెప్పేసి నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో చేసిన తర్వాత మనకి ఏంటంటే జస్ట్ డబల్ టాప్ చేస్తే మీకు ఏంటంటే మీకు టార్చ్ ఆన్ అవుతుంది, డబల్ టాప్ చేస్తే మీకు టార్చ్ అయితే ఆఫ్ అవుతుంది. ఇలా కొన్ని ఫీచర్స్ని అయితే మనకి దీనిలో వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. సో డబల్ టాప్ చేస్తే టార్చ్ ఆన్ అవుతుంది, డబల్ టాప్ చేస్తే మళ్ళీ టార్చ్ అయితే ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు మనకి దీనిలో మనకి HD క్వాలిటీ మీరు చూడొచ్చు. మనకి దీనిలో HD క్వాలిటీ అయితే మనకి ఉందన్నమాట, ఫుల్ HD. మనకి 1080 2400 పిక్సెల్స్ అయితే మనకి ఇది వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ఒక వీడియోని అయితే మీకు ప్లే చేస్తున్నాను కదా. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఉంది. మీరు ఇంకా నేను కెమెరాలో కాకుండా మీరు ఇంకా రియల్గా చూస్తే మీకు ఇంకా అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది గాయ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు అమెజాన్లో ప్రైమ్ వీడియోస్ మీరు ప్లే చేసుకున్న మీకు ఏంటంటే HD క్వాలిటీ అయితే మన దీంట్లో వస్తుందన్నమాట. సో మీరు బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా మూవీ లవర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా ఈ ఫీచర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ క్లిప్ అంతా కూడా. సో ఇది గాయ్స్ మనకి విర్చువల్ బ్రాంజ్ అదేవిధంగా మనకి గ్లాషియల్ బ్లూ సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. సో నేను ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే నాకు ఫుల్ సాటిస్ఫైడ్ నేను, బికాస్ ఆఫ్ మనకి వెనకాల ఉన్న మ్యాటీ ఫినిష్ కానీ వాటర్ రెసిస్టెంట్ కూడా మనకి ఇది IPv52 అనుకుంటా మనకి వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి వస్తుందన్నమాట. సో చూద్దాం ఇంకా మనం రివ్యూలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో గాయ్స్ అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ మొబైల్లో మ్యాక్సిమం మీకు ఇందాకే ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది నేను మీకు క్లియర్గా అయితే చెప్పేశాను. సో ఇప్పుడు నాకు బాగా అట్రాక్టివ్గా ఇనీషియల్గా
నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాక్ట్ చేసిన ఫీచర్స్ మీరు చూసుకుంటే నాకు వెనకాల ఉన్న మ్యాటీ ఫినిష్. సో మనకి మీరు నోట్ 7 ప్రో లేకపోతే నోట్ 9 ప్రో ఇలాంటి మీరు తీసుకున్నప్పుడు మీకు ఏంటంటే కొన్ని ఆ మొబైల్స్లో మీకు వెనకాల గ్లాస్ ఫినిష్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ కూడా మీకు ఇక్కడ నోటీస్ అయితే చేయట్లేదు అనమాట. అదే మీరు డార్క్ నెట్ మోడల్ తీసుకుంటే మీకు ఏంటంటే మీకు ఫింగర్ ప్రింట్స్ని అయితే నోటీస్ చేస్తుంది. సో నేను ఈ విర్చువల్ బ్రాంజ్ కానీ లేకపోతే గ్లాషియల్ బ్లూ కానీ వీటిలో నాకేంటంటే నాకు ఫింగర్ ప్రింట్స్ అయితే నాకు అంతగా నోటీస్ చేయట్లేదు. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి దీంట్లో వ్లాగ్ మోడ్ అని చెప్పేసింది కెమెరాలో. సో నాకు ఆ మోడ్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మనకి ఇన్స్టాంట్గా వీడియోస్ అనేవి చాలా ట్రాన్సిషన్స్ని యాడ్ చేసి మంచి అవుట్పుట్ని అయితే ఇస్తుంది. సో నాకు ఆ మోడ్ అయితే బాగా నచ్చింది. మీకు MI 10iలో కూడా ఇదే ఫీచర్ అయితే మీకు దానిలో అవైలబిలిటీలో అయితే ఉంది. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఈ మొబైల్ మొట్టమొదటి రెడ్మీలో నోట్ సిరీస్లో మొట్టమొదటి మొబైల్ మనకి ఏంటంటే AMOLED డిస్ప్లే వచ్చే మొబైల్ అనమాట. సో ప్రీవియస్ మొబైల్స్ అన్ని మీరు చూసుకుంటే మీకు ఏంటంటే IPS LCD డిస్ప్లే అయితే వస్తున్నాయి. సో ఇదే ఫస్ట్ మొబైల్ వాళ్ళు మనకి AMOLED డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారు అనమాట. దీనిలో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇందాక డిస్ప్లే కూడా చూపించాను. 60Hz డిస్ప్లే ఉంటుంది, అండ్ అదేవిధంగా మీకు 120Hz డిస్ప్లే ఉంటుంది. సో మీకు క్యాపబిలిటీ ఉంటే మీరు 120Hzలోనే పెట్టి వాడండి. అప్పుడు మీకు ఏంటంటే క్లియర్గా మీకు డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది అనమాట, మీకు ఆ స్మూత్నెస్ కానీ అవన్నీ కూడా. సో మనకి ఇది మొత్తం ఓవరాల్ లుక్ అయితే నాకు ఫస్ట్ ఇనీషియల్ ఎక్స్ప్రెషన్స్ నాకు బాగా అయితే నచ్చింది. సో ఇది గైస్ మనకి Redmi Note 10 Pro Max యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఎక్స్ప్రెషన్స్ గురించి. సో దీని ఒక 2 వీక్స్ అయితే ప్రైమరీ మొబైల్గా యూజ్ చేస్తాను. సో వాడిన తర్వాత మీకు డీటెయిల్ రివ్యూ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి గైస్. అండ్ అదేవిధంగా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ మిగతాను. అదొరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.